నిన్ను నన్ను కోల్పోవడం నా ప్రభుకి ఇష్టం లేదు. మన విరిగిపోయిన జీవితాన్ని ప్రభు చూసి మనల్ని తిరిగి కట్టాలని ప్రయత్నం చేస్తాడు ఆయన. ఆ గాయమును మాన్పాలని ప్రయత్నం చేస్తాడు ఆయన. మాన్పడమే కాదు, ఏ శోధల మధ్యనైతే మనం ఉన్నామో, ఏ స్థలాల్లో అయితే కృంగిపోయామో అదే స్థలంలో ఘనమైన సాక్షిగా మన ప్రభు వాడుకుంటారు. ఏ స్థలాల్లో అయితే గుండెలు పగిలేలాగేడ్చామో అదే స్థలంలో నోటి నిండా చిరునవ్వు ఇచ్చి అందరి మధ్యన సంతోషకరమైన సాక్ష్యాల చేత నా ప్రభు నింపగలిగిన సమర్థుడైన. ఈరోజు అదే ధైర్యంతో చెప్తున్నాను, మీరు బాధపడద్దు. మోకాళ్ళు నీ ప్రభు సిందులో సంతోషంగా విజ్ఞాపన చేయండి. మీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. ఈ విరిగిపోయిన జీవితం మన బంధువులకు నచ్చదు. మన విరిగిపోయిన జీవితం మన స్నేహితులకు నచ్చదు. మన శోధనలో పడిన మరుక్షణమే వారందరూ మనల్ని విడిచిపెట్టి చాలా దూరం పరిగెడతారు. ఎందుకో తెలుసా? మనం సహాయం అడుగుతామోనని. ఒకప్పుడు మన ఇంట్లో తిన్నవారే, ఒకప్పుడు మన చుట్టూ తిరిగిన వారే, ఒకప్పుడు మనల్ని అభిమానించని వారే సడన్గా మన పరిస్థితి అంతా తారుమారయ్యేసరికి అందరూ మనకు దూరం అయిపోయారని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు విలువిచ్చే దేవుడు ఉన్నాడు, నిన్ను గౌరవించే దేవుడు ఉన్నాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలన్న ఆలోచన కలిగిన ప్రభులు వారు నీ పక్షాన్నే ఉన్నారు. నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు, ఎవరో చూడలేదు అనుకుంటున్నామో, నా ప్రభు నీ పక్కనే ఉన్నారు. నీ కన్నీరు తుడిచే సాక్ష్యాన్ని నా ప్రభు ఇవ్వబోతా ఉన్నారు. ఎప్పుడు అనుబంధి మాట చెప్తాను కదా, అన్ని దుర్వార్తలు కొట్టివేయడానికి నా ప్రభు నూతన శుభవార్తలను పంపించగలిగిన దేవుడు ఆయన.